పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు మేము కలిసి ఉంటాం అంటున్నారు. అది పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, ఇంకొక ఏడాదిన్నర, 2 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన బయటకొచ్చేస్తారు. వచ్చినప్పుడు అదిగో నేను 15 ఏళ్ళు కలిసుందాం అనుకున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ నేనెంతో చేశాను. కానీ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళు తప్పులు చేశారు. మా కార్యకర్తను వేధించారు. కాబట్టి నేను బయటకొచ్చాను అని జెప్పి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వైసీపీకి పోకుండా చీల్చడానికి సెంటిమెంటల్ పాయింట్ రైజ్ చేస్తారని పవన్ మీదన వైసీపీ వాళ్ళకున్న అనుమానం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సమీక్షల పరంగా చూస్తే, అంటే చంద్రబాబు గారు సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో. కానీ అనధికారిక సమీక్షలు లోకేష్ చేస్తున్నారు. అలాగే మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాల ఈ సమీక్షలు చేస్తుంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తనుగా సొంతగా సమీక్ష, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని తపంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని ప్రజలకు చేరువ చేసే అధికారులు చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వహించాలంటూ పవన్ కళ్యాణ్ నిన్న ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే తను శాఖాపరంగా మొత్తంతో సమీక్షించడం కాకుండా అది ఎట్లాగూ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి సమీక్షించడం, తద్వారా తను యాక్టివ్గా, అలాగే తన శాఖకి సంబంధించినవి కూడా అనేకం చేస్తూ ఉంటారు కదా, చేసిన ప్రాజెక్టు కూడా చేస్తుంటారు కదా, అది చేసుకుంటూ వస్తున్నారు.